నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వికలాంగులు, దివ్యాంగులు, అంధులకు సంబంధించి వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన జిల్లా కలెక్టర్ శివశంకర్. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి గారి నేతృత్వంలో నర్సారావుపేట నియోజకవర్గంలోని ఎలమంద గ్రామంలో సుమారు 30 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి. వికలాంగులు, దివ్యాంగులు, అంధులకు సంబంధించి వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన జిల్లా కలెక్టర్ శివశంకర్. వాళ్ళు ఖర్చు పెట్టేస్తే మీ యొక్క అవసరాలు తీరవు. ఒకటి. రెండు, అది రెగ్యులర్గా ప్రభుత్వము ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇచ్చి ప్రతి సోమవారము మీరు స్పందన కార్యక్రమము ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహించాలి. అలాగే మండల కేంద్రాల్లో కూడా నిర్వహించాలి, డివిజనల్ కేంద్రాల్లో కూడా నిర్వహించాలి. అంటే ఆర్డీఓ పరిధిలో ఇలా మూడు స్టెప్స్లో, అంటే మండలంలో ఫస్ట్ నిర్వహించాలి, రెండో డివిజన్లో నిర్వహించాలి, జిల్లాలో నిర్వహించాలి. ఆ రోజు అన్ని మండలాల్లోనూ, అన్ని రెవెన్యూ డివిజన్లోనూ, అలాగే జిల్లా కేంద్రంలోనూ ఖచ్చితంగా జరగాలి. కానీ మీ అందరికీ తెలుసు, అక్కడ జరుగుతూ ఉంటుంది, కానీ అక్కడికి ఎవరు వెళ్లకుండా అందరూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోకి వస్తారు. మనము వాళ్ళతో మాట్లాడడము, మీ యొక్క సమస్యని పరిష్కారం చేయడం ఇవి చేస్తూ ఉంటాం. కానీ దివ్యాంగులకు కానీ ఉద్యోగస్తులకు కానీ సపరేట్ గ్రీవెన్స్ సెల్ పెట్టండి అనేటువంటిది ప్రభుత్వంలో ఉన్నా కానీ ప్రత్యేకమైనటువంటి చొరవ, అంటే మన జిల్లా కలెక్టరు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని మీ అందరికీ కూడా ఈరోజు ఇది ఫస్ట్ అనుకుంటాను, మొట్టమొదట స్పందన కార్యక్రమం కింద ఇప్పుడు పెట్టడం జరిగింది. సో సారు యొక్క మానవత్వము లేదా మానవతా దృక్పథము ఆ కోణంలో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. మామూలుగా ఉద్యోగులు చాలా సమస్యలు పడుతుంటారు, కానీ వాళ్ళు రిప్రజెంటేషన్లో, వాళ్ళ రిప్లైలో ఏది ఇచ్చినా ఆఫీసులో పట్టించుకోరు. కానీ ఆ ఉద్యోగస్తులకు కూడా స్పందన కార్యక్రమం అనేటువంటిది ప్రతి 3వ శనివారము 2వ శనివారము మనం పెట్టడం జరిగింది. శుక్రవారం కదమ్మా, ఫ్రైడే, మూడో శుక్రవారం పెట్టడం జరిగింది. సో అలా మనము ఆ సారు యొక్క ఆలోచన విధానంలో ఏర్పడినవే ఈ ఉద్యోగస్తులకు స్పందన కార్యక్రమం కానీ, లేదంటే దివ్యాంగులకు స్పందన కార్యక్రమం కానీ జరిగింది. ఇది కాకుండా ప్రతి నెల 14వ తేదీన మనకు నవోదయం అని ఒక కార్యక్రమం జరుగుతుంది. దానికి కూడా మీరు కొంతమంది వచ్చి ఉండవచ్చు. నవోదయం అని ప్రతి నెల 14వ తేదీన ఇదే హాల్లో మనము నవోదయం కార్యక్రమం, అది కూడా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి ఆయన ఆలోచన విధానంతో ఏర్పడినటువంటి కార్యక్రమం. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు స్పందన కార్యక్రమానికి రావడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అందులో మీ యొక్క సమస్యల్ని 1 by 1 ఎవరు ముందు వెళ్ళాలి, తర్వాత వెళ్ళాలి అనేటువంటిది ఏం లేదు. ఇది ఎంతసేపు ఉంటుందో అందరినీ లాస్ట్ ఎవరైతే ఉన్నారో వారి వరకు కూడా మీ సమస్యల్ని ఓపికగా పరిశీలించడం జరుగుతుంది, వినడం జరుగుతుంది. మేము ఎంతవరకు మీకు సహాయపడగలమో, ప్రభుత్వం యొక్క వెసులుబాటు ఎలా ఉంది, స్కీములు ఏమున్నాయి, మీరు అడిగేటువంటి కోరికలు ఏమున్నాయి, ఆ కోరికలు ఏ స్కీమ్లో ఫిట్ అవుతుంది, అంటే రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఒకరు 3 చక్రాల బండి మోటార్తో కావాలని అడుగుతారు. అంటే ఏమంటారు దాన్ని? 3 చక్రాల బండి, బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్, మోటార్ సైకిల్, అదే అలాంటిది కావాలని ఒకరు అడుగుతారు. అది ప్రభుత్వం నుంచి ఎన్ని ఇచ్చారు, ఎవరైనా దాతలు ఏమైనా ఇచ్చారా, ఇచ్చేదానికి ముందుకు వస్తారా అనేటువంటి దాన్ని మనం టైఅప్ చేసుకుంటాము. మన జిల్లాలోనే ఒక కార్యక్రమం భారీ ఎత్తున జరిగింది.
ఒకే రోజు దాదాపు 100 మందికి పైన ఇచ్చినట్టున్నారు. ఈ రోజు ఆర్యవైశ్య సమాజం విద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రకాష్ నగర్ లోని తిలక్ మున్సిపల్ ఉన్నత పాఠశాల యందు 15 మంది విద్యార్థులకు 200 నోట్ పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్ ప్యాకెట్లు మరియు ప్రిన్సిపల్ నరసింహారావు విజ్ఞప్తి మేరకు దాతల సహకారంతో కృప 8,000 రూపాయల విలువ చేసిన బీరువాని మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ చేతుల మీదుగా అందజేయడం జరిగిందని, ఈ కార్యక్రమాలకు వ్యవస్థాపక అధ్యక్షులు చీతిరాల గురు పెద్దన్న, శాశ్వత కోశాధికారైన ఆతుకురి నాగేశ్వరరావు, అధ్యక్షులు పోతుగంటి రమేష్, సెక్రటరీ మండప వెంకటరత్నం, కోశాధికారి శ్రీనివాసరావు, పల్లపోతు ప్రకాశ్రావు, గొర్రెపోతు రవిశంకర్, ఇది అందరి సహాయ సహకారంతో సుమారు 15,000 విలువ చేసే వస్తువులు అందజేయడం జరిగిందని, ఈ సందర్భంగా ఆఫీసులో మాట్లాడి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ పుస్తకాలు తయారు చేయించిస్తున్నాము. ఈ పుస్తకాలు ప్రజెంట్ ఒక 5-6 స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతి సంవత్సరము, ఈ సంవత్సరం ఇది మీతో లాస్ట్ మాకు, ప్రతి సంవత్సరము గవర్నమెంట్ స్కూల్స్లో ఏదో ఒక ఊర్లో, అంటే ఇక్కడ ఒక నర్సరావుపేటనే కాదు, నకరికలు ఇచ్చాము, చీమలమరి ఇచ్చాము, ఈవెన్ ఎల్లమంది ఇచ్చాము, రకరకాలుగా ఊర్లలో ఎక్కడ వాంటింగ్ ఉండి, ఈ సత్తెనపల్లి కూడా వెళ్ళి వచ్చాము వెన్నాదేవి దగ్గర. తర్వాత దీంట్లో లిఖిత డాక్టర్ గారు ఉన్నారు, వాళ్ళ సొంతూరైనటువంటి చిరుమామిళ్ళ, అక్కడ ఇస్తుంటాము. ఇప్పటికీ ఒక 20 నుంచి 25 స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో ఇచ్చున్నాము. ఇది ఈ సంవత్సరానికి లాస్ట్ ప్రోగ్రామ్ అవుతుంది. అయితే మీ సార్ ఏమన్నారంటే, ఒక బీరువా మాకు కొంచెం వాంటింగ్ ఉందండి, అది ఇవ్వగలరా అని అడిగాడు. అందువల్ల మేము కూడా బీరువా తయారు చేసి ఒక బీరువా తీసుకొని ఇస్తాము. అది చాలా సంతోషం సార్, ఎందుకంటే బాబు చాలా రిక్వెస్ట్గా ఊళ్ళో సార్ ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా బీరువా అది ఎక్కడే ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఉండొచ్చు సార్, తర్వాత ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, కానీ స్కూల్కి అవసరం అని బట్టి మాకు చెప్పున్నారు. చెప్పగానే మేము కూడా సరే ఎలా బుక్స్ మేము ఇస్తున్నాం కదా అని ఒక బీరువా తయారు చేసాము. అది దాదాపు 8,000 రూపాయలు అవుతుంది. మా ఫ్రెండ్స్ అంతా సర్కిల్లో అలా అనేసుకుని ఆర్యవైశ్య సమాజం విద్యానిధి కమిటీ 2023 సంవత్సరానికి కమిటీ వారు ఈరోజు మన తిలక్ స్కూల్లో పిల్లలకి ఉచితంగా నోట్బుక్స్ మరియు పెన్నులు ఇవన్నీ కూడా ఉచితంగా అందజేస్తున్నారు. వీరు కమిటీ ప్రతి సంవత్సరం కూడా కొన్ని స్కూల్స్ సెలెక్ట్ చేసుకుని దానిలో పిల్లలకి కావాల్సినటువంటి బుక్స్ అయితేనేమి, లేకపోతే స్కూల్కి సంబంధించినటువంటి పెన్నులు కానీ, పుస్తకాలు కానీ, జామెంట్రీ బాక్సులు కానీ, ఇటువంటివన్నీ కూడా సప్లై చేస్తూ పిల్లలకి వెంటబడి, అంటే ఓన్లీ ఏంటంటే వీళ్ళు సర్వీస్ చేసేది కేవలం ప్రభుత్వ పాఠశాలలో, పురపాలక పాఠశాలలో సెలెక్ట్ చేసుకుని పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి, చదువులు ఎంకరేజ్ చేయడానికి వారు వంతు చాలా కృషి చేస్తున్నారు. దానికి గాను ఆ కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రకంగా వీళ్ళు గతంలో మేము 2-3 వీళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమాలు కూడా హాజరవడం కూడా జరిగింది. అలాగే ఎగ్జామినేషన్స్ సంబంధించినప్పుడు వీళ్ళకి కావాల్సినటువంటి బ్లాంక్స్ కానీ, మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా పిల్లలకి అందజేయడంలో కమిటీ, ముఖ్యంగా ఈ విద్యా కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి చీతరాల గురుపెద్దన్న గారు, అలాగే లైఫ్ మెంబర్ కోశాధికారి అయినటువంటి శ్రీ ఆత్మకూరి నాగేశ్వరరావు గారు, ప్రస్తుత చైర్మన్ పోగంటి వెంకట శివరామకృష్ణ గారు, మండవ వెంకటరత్నం గారు, తోమంటి శ్రీనివాసరావు గారు, గుబ్బా రాంబాబు గారు, వీరందరికీ కూడా మా పురపాలక సంఘ స్కూల్ తరఫున అలాగే ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నర్సరావుపేట నియోజకవర్గంలోని ఎలమంద గ్రామంలో సుమారు 30 కోట్ల రూపాయల వ్యయంతో గ్రామం మొత్తాన్ని అభివృద్ధి చేసి చూపించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలానే నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సహాయ సహకారంతో అభివృద్ధి చేయగలిగామని ఇన్ఛార్జ్ తెలిపారు. పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా, అభివృద్ధి
అభివృద్ధికి పెద్ద దిక్కు మా సీనన్నా, అన్నాతుల కన్న కొడుకు మన సీనన్నా. ఏ పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. పల్లెలకు పొద్దు పొడుపు మా సీనన్నా, కడుపేదల కంటి పాప మన సీనన్నా. మల్లె మనసు గల్లోడే మా సీనన్నా, తను వెళ్ళ సేవ గుణము గల్ల మన సీనన్నా. వైసీపీ జెండలెత్తి మా సీనన్నా, దండై గదిలిండు చూడే మన సీనన్నా. పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. జోరు చూస్తుంటే మా సీనన్నా, ప్రత్యర్థుల గుండెలదిరే మా సీనన్నా. మట్టి మనుషుల బిడ్డ మా సీనన్నా, మంచితనం తన అడ్డ మా సీనన్నా. యువకులకు ఆదర్శం మా సీనన్నా, ఆడబిడ్డలకు అన్నా మన సీనన్నా. ఏ పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. ఆసరాయ మా సీనన్నా, అన్న నడిచిన తోవ్వల మల్లెలు చూడరే అమ్మా. అడిగింది ఇస్తడు మా సీనన్నా, అనుకున్నది సాధిస్తాడు మన సీనన్నా. జనం కొరకు జన్మనెత్తే మా సీనన్నా, జనం మెచ్చిన లీడరు మన సీనన్నా. ఏ పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. అభివృద్ధికి పెద్ద దిక్కు మా సీనన్నా, అన్నాతుల కన్న కొడుకు మన సీనన్నా. ఏ పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. పొద్దు పొడుపు మా సీనన్నా, కడుపేదల కంటి పాప మన సీనన్నా. మల్లె మనసు గల్లోడే మా సీనన్నా, తను వెళ్ళ సేవ గుణము గల్ల మన సీనన్నా. వైసీపీ జెండలెత్తి మా సీనన్నా, దండై గదిలిండు చూడే మన సీనన్నా. పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. జోరు చూస్తుంటే మా సీనన్నా, ప్రత్యర్థుల గుండెలదిరే మా సీనన్నా. మట్టి మనుషుల బిడ్డ మా సీనన్నా, మంచితనం తన అడ్డ మా సీనన్నా. యువకులకు ఆదర్శం. నమస్కారం అండి, నేను ఎల్లమంద గ్రామ ఇన్ఛార్జి చల్లా వెంకటేశ్వరరావుని మాట్లాడుతున్నాను. మా గ్రామ పంచాయతీలో జరిగిన అభివృద్ధి గురించి ఇలా మాట్లాడాలని మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నాము. అది జగనన్న నాయకత్వంలో మా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఎల్లమంద గ్రామానికి ఇన్ఛార్జిగా చెప్పిన సందర్భంగా మేము చేసిన అభివృద్ధి గురించి ఇప్పుడు దాకా మేము చెప్పాలని ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. మా గ్రామంలో వచ్చేసి జగన్ గారి ప్రభుత్వంలో గోపిరెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి మా గ్రామంలో 2 రైతు భరోసా కేంద్రాలు, 2 ఆర్బీకే సెంటర్లు, 2 హెల్త్ క్లినిక్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాని ఖర్చులు గాను 1,70,00,000తోటి వర్క్ పూర్తి చేసుకొని మేము మొత్తం సచివాలయాల్లోనే స్టార్ట్ చేసి వర్క్ మొత్తం జరుగుతుంది.
అలాగనే అభివృద్ధి జెడ్పీ హై స్కూల్లో మాకు మొదట విడత మరమ్మతులు గాను 36 లక్షలు ప్రభుత్వం గ్రాంట్ చేసింది. దాని మరమ్మతుల కింద రంగులు వేయటానికి కానీ మరమ్మతులకు కానీ 36 లక్షలు సరిపోలేదు. కొంత పనులు ఆగినందున మేము మా ఎమ్మెల్యే గారైన ఓపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరకు వెళ్ళి, సార్ మాకు ఈ 36 లక్షలు సరిపోలేదు అని మేము రిక్వెస్ట్ చేశాను. చేసిన వెంటనే రెండో విడతగా రిక్వెస్ట్ చేసి అదేవిధంగా మా స్కూల్లో 680 దాకా పిల్లలు ఉన్నందున తరగతులు కూడా సరిపోవట్లేదు సార్ అని నేను రిక్వెస్ట్గా కోరాను. హెచ్ఎం వాళ్ళని తీసుకెళ్ళి సార్ ఏమంటే మాకు స్పందించి ఈ మరమ్మతులు గాను 9 గదులు ఎమ్మటే ఇమీడియట్గా ఓకే చేయించి 1,50,00,000 రూపాయలు మాకు మళ్ళా రెండో విడతగా నాడు నేడు కింద వర్క్ అమౌంట్ రిలీజ్ చేశాడు. ఆ రిలీజ్ కూడా మేము కరెక్ట్గా ఈ సంవత్సరంలోనే 9 గదులు కూడా పూర్తయింది. మాకు కనీసం వారం రోజులు 10 రోజుల్లోనే ఓపెనింగ్ కూడా మేము పెట్టుకుంటున్నాము. సారం తీసుకొచ్చి శాతం ఓపెనింగ్ కూడా జరుగుతుంది. ఆ మొత్తం హై స్కూల్ వరకే మాకు 1,86,00,000 ఒక హై స్కూల్కే మాకు ఎలమంద గ్రామానికి ప్రవేశపెట్టాడు మా శ్రీనివాసరెడ్డి అన్న. అదే కాకుండా మా ఎలమంద గ్రామంలో పెద్ద బజార్లో ఒక స్కూలు, ఎస్టీ కాలనీలో ఒక స్కూలు, శ్రీనివాస గిరిజన కాలనీలో ఒక స్కూలుకు గాను ఆ స్కూల్లో కూడా సార్ ఇవి కూడా బాగా మరమ్మతులు ఉన్నాయి సార్ అని మేము రిక్వెస్ట్ చేస్తే వాటికి కూడా 50 లక్షల పనులు ఫస్ట్ విడతలోనే రిలీజ్ చేసి మాకు ఆ 3 స్కూల్ కూడా సుందరవదనంగా చేసి ఇవాళ స్కూళ్ళలో గవర్నమెంట్ బళ్ళకు పంపించాలి అనే కోరికనే ఇవాళ మా సీనన్న ఆధ్వర్యంలో మేము చేసుకోగలుగుతున్నాం ఎలమంద గ్రామంలో. గత ప్రభుత్వం చేశారు అంటున్నారు, కానీ అభివృద్ధికి మాలాగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి ఒక్కసారి. మా ప్రభుత్వంలో మేము వచ్చినాక మా సీనన్న ఆధ్వర్యంలో మేము ఎంత చేశామో వాళ్ళు ఎంత చేశామో ఒకసారి మాలాగానే డైరెక్ట్గా అమౌంట్తో సహా అభివృద్ధి కార్యక్రమాలు చెప్పి ప్రెస్ మీట్ రిలీజ్ చేయమనండి. అప్పుడు మేము కూడా దాన్ని స్పందిస్తామని కోరుకుంటూ చెబుతున్నాము. అదే కాకుండానే మా గ్రామంలో ఇంకా సీసీ రోడ్లు, ఒక రెడ్లు బజార్ని అయితేనేమి మా ఊరు పుట్టినాక రెడ్లు బజార్నంత వరకు రోడ్లు వేసిన బాపుతాళ్ళు శ్రీనివాసరెడ్డి గారికి పోయి సార్ ఇలా జరిగింది నేను చెప్పగలనే ఎమ్మట సెలెక్ట్ చేసి మొత్తం ఒక రెడ్లు బజార్ కానీ ఎస్టీ కాలనీ కానీ ఎస్సీ కాలనీ కానీ ఎమ్మటే సీసీ రోడ్లు ఓకే చేయించి 90 లక్షలతోటి మొత్తం మాకు ఎమ్మటే గ్రాంట్ చేసి మొత్తం ఆ రోడ్లు మొత్తం క్లియర్ చేసటం జరిగింది. అదొకటి జరిగింది. మళ్ళానే అలాగనే గడప గడప కార్యక్రమం మాకు 2 సచివాలయాల్లో 2 సార్లు గడప గడప ప్రోగ్రాం జరిగింది. గడప గడప తరఫున మాకు 40 lakhs వచ్చినాయి. 20 లక్షల తరఫున ఆ 20 లక్షలు కూడా ఎల్లమందు పర్లేదు బాగానే ఉంది, బాగా చేశాడు అని మేము చెప్పిన సందర్భంలో మళ్ళా కేఎస్పీ కాలనీకి 20 లక్షలు, శ్రీనివాస కాలనీకి 20 లక్షలు గ్రైండ్ చేసి ఒక్కొక్క రోడ్డు 2 డ్రైనేజీల కాడికి కాలనీకి 20 లక్షల కాడికి ఆడ కూడా అభివృద్ధి పదంలో నడిపించాడు కాలనీలను కూడా. అలా అభివృద్ధి అనేది మాకు జరిగినవి. అలాగనే ఊళ్ళో ఒక బోర్లు కానీ లైట్ల విషయంలో కానీ చిన్న చిన్న మరమ్మతుల విషయంలో కానీ మొత్తం 20 లక్షలతోటి ఏ చిన్నది వచ్చినా కూడా మరమ్మతు చేయించుకుంటా దానికి కూడా ఒక 20 లక్షలు కేటాయించడం జరిగింది. అలాగనే మొన్న నిమిత్తం అంతా ఒక 4 రోజుల క్రితమే మేము ఎస్టీ కాలనీ కమిటీ హాల్ కింద పోయి సార్ ఇలా ఎస్టీ కాలనీలో కొద్ది కమిటీ హాల్ కావాలని కోరాము. ఎమ్మటే ఎంపీ నిధుల్లో నుంచి 10 లక్షలు మాకు గ్రాంట్ చేసి అది కూడా స్లాబ్ వేయడం కూడా జరిగింది. అది కూడా తొందరలోనే పరామర్శం చేసుకుంటాము. అలాగనే మన హై స్కూల్లో కూడా మంచినీటి కొరత బాగా ఇంతవరకు ఎప్పుడు చేయలేని కొరతను కూడా మంచినీటి కొరతను కూడా 1,20,000 పెట్టి 2 ట్యాంకులు కట్టించి మంచినీళ్ళు కూడా ఊళ్ళోంచి ట్యాప్ ఇప్పించాము. అది కూడా తొందరలోనే ఓపెనింగ్ స్కూలు గదులు మంచినీళ్ళ కొరత ఒకేసారి ఓపెనింగ్ జరిగింది. ఇలాగా ఈ ఊరు భవిష్యత్తు ఓన్లీ డెవలప్ కోసమే 6 లక్షల నేను చెప్పిన ఇప్పుడు మొత్తం కలిపి 6,05,00,000 వర్క్ ఓన్లీ ఇలానే జరిగింది. అలాగని సంక్షేమ పథకాలు జగనన్న పెట్టిన 9 నవరత్న పథకాల్లో చేదోడు కానీ చేయూత కానీ వాహన మిత్ర కానీ రైతు బంధు కానీ మన రైతు భరోసా కానీ మొత్తం గాను మా ఊరికి 24 కోట్ల రూపాయలు ఒక లబ్ధి పొంది ఉంది ఊరు. ప్రతి ఒక్క కుటుంబం ఇంటికి 1,50,000 కాంచి 2 లక్షలు 2,50,000 వరకు పొందిన కుటుంబాలు ఇవాళ ఉన్నాయి. ఇక ఉన్నందున ఇంత లబ్ధి మా ఎలమంద గ్రామానికి సుమారు 30 కోట్లు అభివృద్ధి జరిగింది. ఏ రూపంలో ఉన్నా కానీ 30 కోట్లు ఎలమంద గ్రామానికి ఈ జగనన్న ప్రభుత్వంలో శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఎలమంద గ్రామానికి మంజూరు చేయడం జరిగింది. అలాగనే పింఛన్లు కూడా
గత ప్రభుత్వంలో 570 పెన్షన్లు ఉండేవి. ఇవాళ 685 పెన్షన్లు, కనీసం 105 పెన్షన్ వరకు పెంపుదల కూడా మేము పెంచాము. అలాగనే 4 విడతలుగా ఇప్పుడు దాకా మా ప్రభుత్వంలో శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇచ్చిన పెన్షన్ డబ్బులు గాను 12,42,00,000 ఇవాళకి మేము మంజూరు చేయడం జరిగింది. ఆ విధంగానే ప్రతి ఒక్క విషయంలో కూడా అభివృద్ధిలో శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పిన మాట తీరులో కానీ మేము నడుచుకుంటూ ప్రతి ఒక్క పనిలో సీనన్న చెప్పింది మేము సహకరిస్తూ ప్రతి ఒక్క దానికి ఎలమందర అభివృద్ధి పదంలో ఇప్పుడు దాకా మేము నడిపించామని కోరుకుంటూ. రొంపిచెర్ల మండలం గోగులపాడు గ్రామంలో పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆదేశాల మేరకు పల్లె నిద్ర కార్యక్రమాన్ని శనివారం రొంపిచెర్ల ఎస్ఐ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులు అందరూ కలిసిమెలిసి ఉండాలని, ఎవరికైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. మాకు చెప్పలేదనో, మాకు తెలిసింటే మేము ఇబ్బంది పడే వాళ్ళం కాదనో. ఎందుకంటే ఇప్పుడున్న రొంపిచెర్ల మండలంలో మీటింగ్లు కండక్ట్ చేయండి, పల్లె నిద్రలు కండక్ట్ చేయండి, ఆ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోండి, ఉంటుంది అని చెప్పే మాటని మార్చాలి. ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కడ ఉంటాయి రాబోయే ఎలక్షన్స్ కంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? దేని తరపున అయితే మీరు ఆప్యాయంగా ఆత్రంగా ఓట్లు వేయించాలనుకుంటున్నారో దానికే నష్టం. నా తమ్ముడు అంతా ఫ్యామిలీ సార్ మా ఊరు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎలక్షన్ లో పోలింగ్ రోజే గొడవ జరిగింది, మిగతా రోజు కూడా ఎప్పుడు గొడవ జరగదు. పోలింగ్ రోజు అంటే మనం పోయి ఓట్లు వేసి వచ్చే రోజు. ఎంతో చరిత్ర కలిగిన నర్సరావుపేట ఎంపీ స్థానాన్ని సీఎం జగన్ గారు బీసీలకు కేటాయించడం శుభ పరిణామమని, బీసీలంతా ఐక్యంగా నిలబడి అనిల్ కుమార్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుందామని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బీసీ వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించినటువంటి అభ్యర్థిత్వాన్ని కలిసికట్టుగా గెలిపించుకొని ఇక్కడ బీసీ అయితేనే కరెక్ట్, బీసీ అయితేనే ఇంత మెజారిటీ వస్తుంది అనేటువంటి మాట ప్రపంచానికి తెలియపరచవలసినటువంటి అవసరం ఉన్నదని మనం చూస్తున్నాం. ఇంతకు ముందు ఎవరెవరైతే నిలబడి మెజారిటీ సాధించి గెలుపొందారో వాళ్ళ మెజారిటీలు దాటినంత మెజారిటీతో ఇవాళ డాక్టర్ అనిల్ యాదవ్ని గెలిపించిన రోజున బీసీలకు ఇవ్వడం వల్ల బీసీ వర్గాలన్నీ అద్భుతంగా పనిచేశాయి. ఇంతకు ముందు నాయకుల కన్నా కూడా ఇక్కడ మెజారిటీ ఎక్కువ వచ్చింది. ఇది ఎప్పటికీ ఇక బీసీలకే ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఒక సంకేతాన్ని, సందేశాన్ని అన్ని పార్టీలకి పంపించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆయన రావడం మన ప్రాంతానికి చాలా శుభసూచకమని, 7 నియోజకవర్గాలు గెలుపొందటమే కాదు, పార్లమెంటు కూడా అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిపించే విధంగా మన ప్రజానీకం, ముఖ్యంగా పల్నాడులో ఉన్నటువంటి ప్రజానీకం, నర్సరావుపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకం ఆనందంగా ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని బలపరిచి దేశానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా నేను మీ ద్వారా మన నియోజకవర్గ ప్రజానీకానికి, బీసీ వర్గాలకి కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నానని మనవి చేస్తున్నాను. ఐబీని ప్రభుత్వ విద్యారంగంలో భాగస్వామ్యం చేయటం సంతోషంగా ఉంది. ఏటా ఒక క్లాస్ చొప్పున 2035 నాటికి 10వ తరగతి, 2037 నాటికి ఇంటర్మీడియట్ లో ఐబీ అమలు. ఐబీ అంటే కేవలం సంపన్నులకు మాత్రమే అన్న పరిస్థితి ఇప్పుడు మారుతోంది. సీఎం వైఎస్ జగన్. It is with great satisfaction that I join this pivotal endeavor to integrate international baccalaureate IB program with the government education spanning from class 1 to class 12 in Andhra Pradesh. In fact, the most important thing is the partnership in bringing about quality education, which is going to be the most critical factor going forward when the next generation put up for their test, be it employment opportunities or be it they becoming the leaders for tomorrow's world. That being said, the quality of education, especially in countries such as ours, should be upgraded to the level where we are also on par with the Western world. Their technologies, their pedagogy,
The most important thing is bringing in problem-solving abilities, bringing in that application of educational knowledge into the practical examination model. These are the things which what I see in Western world should become part of our curriculum here, so as to better the standard of education in our countries, what I strongly believe. And what I strongly believe is that IB would deliver that. So this partnership, of course, is going to be one challenging role. I do understand and I do appreciate, and my heartfelt thanks to IB for actually coming forward in this endeavor. It's a journey, no doubt. We start off with capacity building of teachers this year. Then going forward, we bring in IB curriculum, we bring in IB standards every year into one class, and then in 10 years' time, we actually, by 2035, we target 10th grade, and and then the 12th grade by 2037. So it's a journey where both of us are committed to, and this partnership, I'm pretty sure, would be a testament where the norm of IB, where people usually say that IB is only for the aloof, is now going to be changed, where it would also be, this quality of education is also made available to the downtrodden as well, and IB could be made available. That's a big endeavor. I mean, that's a huge endeavor that we're trying to embark upon, and I'm pretty sure that IB becoming part of SCERT, that is our state board, the IB becoming part of our board and joining our board, and then evolving changes in curriculum, evolving changes in capacity building, evolving the educational module. So I'm pretty sure this is going to set new standards, and my profound thanks to all of you for making this a reality. My heartfelt thanks to all of you. Thank you. నాయకుడి మీద ఉన్న నమ్మకం నుంచి పుట్టిన సైన్యం. ఒక నాయకుడిని నమ్మారు అంటే ఏ రకంగా ఉంటుంది వాళ్ళ స్పందన, వాళ్ళ ప్రేమ అనేది ఇదే నిదర్శనం. నా కుటుంబ సైన్యం ఇక్కడ కనిపిస్తోంది. ఇది నాయకుడి మీద ఉన్న నమ్మకం నుంచి పుట్టి వచ్చిన సైన్యం. ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అనంటే ఏ రకంగా ఉంటుంది స్పందన, ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం. ఇక్కడ కనిపిస్తా ఉన్న నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా అవ్వాతాతలు, నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది. జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే, అర్జునుడిని నేను, మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అస్త్రాలుగా కౌరవ సైన్యం మీద మనమంతా కూడా పడతాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే, మన సంక్షేమం మీద, మనం చేస్తున్న ప్రతి ఇంటికి మనం చేస్తా ఉన్న మంచి మీద, అభివృద్ధి మీద. మన ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి, ఒక భగవద్గీతగా భావించి, ఆ మేనిఫెస్టోలో చెప్పిన 99% హామీలను నెరవేర్చి మనందరి ప్రభుత్వం చేస్తా ఉన్న ఇంటింటి మంచి మీద, ఇంటింటి అభివృద్ధి మీద, పేదవాడి భవిష్యత్ మీద, పేదవాడి సంక్షేమం మీద, గ్రామం అభివృద్ధి మీద, సామాజిక వర్గాల అభివృద్ధి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికలాంగులు, దివ్యాంగులు, అంధులకు సంబంధించి వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన జిల్లా కలెక్టర్ శివశంకర్.
ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి గారి నేతృత్వంలో నర్సారావుపేట నియోజకవర్గంలోని ఎలమంద గ్రామంలో సుమారు 30 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.